Hello students, now we are going to explain about meta directing group. Last class lo para directing groups explain chesam, but now meta directing groups. So meta directing group ante just డైరెక్టింగ్ గ్రూప్ యాడ్ చేసినప్పుడు ఉన్నప్పుడు మెటా పొజిషన్లో రిచ్ ఉంటాయి. ఆ రిచ్ ఉన్నప్పుడు ఎలక్ట్రోఫైల్ అనేది ఈజీగా మెటా పొజిషన్లో అటాక్ అవుతుందని. ఇఫ్ ఇన్ కేస్ పారా పొజిషన్లో అటాక్ అయ్యే లైక్ ఎలక్ట్రానిక్ డొనేటింగ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయి అంటే డైరెక్టింగ్ గ్రూప్గా ఆర్థో పారా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు సబ్స్టిట్యూషన్ ఎలక్ట్రోఫైల్ అనేది ఆర్థో పారా పొజిషన్లో జరుగుతుంది. బట్ ఇక్కడ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది లాక్కుంటుంది, తీసేసుకుంటుంది. సో ద గ్రూప్స్ విచ్ డైరెక్ట్ ద ఇన్కమింగ్ గ్రూప్ టు మెటా పొజిషన్ ఆర్ నోన్ యాజ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఏ గ్రూప్ అయితే ఇన్కమింగ్ గ్రూప్కి మెటా పొజిషన్ ఇస్తుందో అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మెటా పొజిషన్కి రానికి, సో దట్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్. ఎగ్జాంపుల్ NO2, CN, CHO, COR, COOH, ఎస్టర్, సల్ఫోనిక్ యాసిడ్, యాసిడ్ ఎస్టర్, కీటోన్, ఆల్డిహైడ్, సైనైడ్, నైట్రో. సో ఇవన్నీ కూడా మెటా డైరెక్టింగ్ గ్రూప్సే. ఈ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది బెంజిన్ నుంచి తీసేసుకుంటుంది. మెటా పొజిషన్లో ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుంది. ఆర్థో పారా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. సో లెట్ us explain నైట్రో గ్రూప్. NO2 గ్రూప్ రెడ్యూస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ బెంజిన్ రింగ్. సో ఎలక్ట్రాన్ నైట్రో గ్రూప్ ఉండడం వల్ల ఈ బెంజిన్ రింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఎందుకు? నైట్రో గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, డెన్సిటీ అనేది లాక్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అయ్యాయి. ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్ సో పారా పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ అంటే డెఫిషియన్సీ. నెక్స్ట్ ఇది ఆర్థో పొజిషన్లో డెఫిషియన్సీ. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి మూవ్ అవడం వల్ల పారా పొజిషన్లో డెఫిషియన్సీ. నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి మూవ్ అవడం వల్ల ఆర్థో పొజిషన్లో మళ్ళీ ఈ రెండు ఆర్థో పొజిషన్, ఇది పారా, ఆపోజిట్ ఉండేది పారా. 1,4, 1,2 ఇక్కడ డెఫిషియన్సీ అంటే ఆర్థో పారా పొజిషన్లో డెఫిషియన్సీ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్థో పారా పొజిషన్లో తక్కువ ఉంది అంటే మెటా పొజిషన్లో ఎక్కువ ఉందనే కదా. సో మెటా డైరెక్టింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏది రిచ్గా ఉంటుంది? మెటా పొజిషన్. ఎందుకు? డెఫిషియన్సీ అనేది ఆర్థో పారాలో ఉంటుంది కాబట్టి మెటా పొజిషన్ దీనికి ఆర్థో పారాతో పోలిస్తే కొంచెం రిచ్. సో ఇక్కడ ఉన్న బాండ్ మళ్ళీ ఇక్కడ సేమ్ పొజిషన్ సేమ్. The overall electron density on benzene ring decreases, making further substitution difficult. These groups are called deactivating groups. సో ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ బెంజిన్ రింగ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ నైట్రో గ్రూప్ ఆర్ ఎస్టర్ ఆర్ ఆల్డిహైడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు బెంజిన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్దర్ సబ్స్టిట్యూషన్కి అనేది డిఫికల్ట్ అవుతుంది. సో ఒక సబ్స్టిట్యూషన్ జరిగి నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. So these are known as deactivating groups. Electron density on para and ortho position is less than that of meta position. So obviously మనం చూసాం ఆల్రెడీ మెకానిజంలో ఆర్థో అండ్ పారా పొజిషన్లో డెఫిషియన్సీ ఉంది కాబట్టి మెటా పొజిషన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, డెఫిషియన్సీ కాదు డెన్సిటీ. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ మెటా పొజిషన్ is greater than electron density of ortho and para position. Hence the electrophile attack on comparatively electron rich meta position. ఎప్పుడైనా ఎలక్ట్రాన్ ఎక్కడ అటాక్ అవుతుంది? ఎక్కడైతే ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుందో. సో ఎలక్ట్రాన్ అంటేనే డెఫిషియన్సీ, పాజిటివ్ ఛార్జ్. సో ఇది ఎప్పుడైనా ఎలక్ట్రాన్ రిచ్ దగ్గరే అటాక్ అవుతుంది. ఈ మెటా డైరెక్టింగ్ గ్రూప్లో మెటా పొజిషన్ రిచ్ ఉంటుంది కాబట్టి మెటా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెటా డైరెక్టింగ్ గ్రూప్.